ఇరాన్ ఇజ్రాయెల్ అమెరికా యుద్ధంలో కీలకమైన పరిణామం చోటు చేసుకుంది. వైట్ హౌస్లో ట్రంప్ ఎమర్జెన్సీ మీటింగ్ కాల్ఫర్ చేశారు. అమెరికా రక్షణ శాఖ అధికారులతో అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేశారు డొనాల్డ్ ట్రంప్. సో ఈ సమావేశానికి గల ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఆయుధాలు తగ్గుముఖం పడుతున్నాయి. కేవలం వారం రోజులకు మాత్రమే సరిపడే ఆయుధ శక్తి అమెరికా దగ్గర ఉందట. ఆ తర్వాత యుద్ధం కనుక జరగాల్సి వస్తే ఇక అంతే సంగతులు. ఇక అమెరికా దగ్గర నో మోర్ వెపన్స్ లెఫ్ట్ అనేటువంటి ఒక చర్చ జరుగుతోంది. అంటే రక్షణ శాఖ నిధులు పెంచడంతో పాటుగా వారం రోజుల్లోనే పెద్ద మొత్తంలో మళ్ళీ యుద్ధ సామాగ్రిని మనం తిరిగి తెచ్చుకోవాలి. యుద్ధం కారణంగా అమెరికాలో అటున్నటువంటి ఆయుధాలు నిండుకున్నాయన్నట్టుగా పెంటగాన్ రిపోర్ట్ చెప్తోంది. అమెరికా దగ్గర మరో వారానికి సరిపడా మిసైల్స్ మాత్రమే ఉన్నట్టుగా వెల్లడించింది. యుద్ధం తొలి రోజే 7,000 కోట్ల రూపాయల ఖర్చు చేసిన అమెరికా ఖమేనీని చంపడానికి 7,000 కోట్ల రూపాయలు వెచ్చించింది. రోజుకి సగటున 500 కోట్ల రూపాయల ఖర్చు పెట్టాల్సి వస్తుంది యుద్ధ నేపథ్యంలో. సో నిల్వలన్నీ తగ్గిపోవడంతో రక్షణ ఉత్పత్తుల కంపెనీలతో ట్రంప్ ఎమర్జెన్సీ మీటింగ్ కాల్ఫర్ చేశారు. సో ప్రజెంట్ ఎమర్జెన్సీ మీటింగ్ కాల్ఫర్ చేయడమే కాకుండా ఒక ప్రత్యేక కంపెనీని సైతం ఏర్పాటు చేయాలి. రక్షణ శాఖకు సంబంధించి నిధులు కేటాయించడంతో పాటుగా ఒక సెపరేట్ కంపెనీ ఏర్పాటు చేయాలి కేవలం ఈ యొక్క ప్రొడక్షన్ చేయడానికి అన్నట్టుగానే ట్రంప్ భావిస్తున్నారు.